నాగనాథ్ గారు, శనిగ్రహం యొక్క వక్రీ ప్రభావం తులారాశి వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంటారు? చాందిని గారు, శని వక్రగమనంలో 27వ తారీఖు జూలై మాసం 2026 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు, అంటే సుమారు 137 రోజులు వక్రగమనంలో రేవతి నక్షత్రంలో ఉంటాడు. రేవతి నక్షత్రంలో ప్రయాణిస్తే రేవతి నక్షత్రం యొక్క లక్షణము, రేవతి నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహము బుధగ్రహము. సో ఈ బుధగ్రహం ప్రభావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ 137 రోజులు వక్రగమనంలో ఉన్నటువంటి శని రాహుతో కలుస్తాడు. అయితే భౌతిక సంచారం ఉండదు, ఇది కేవలం వక్రగమనం మాత్రమే. అయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహు ప్రస్తుతం ఎక్కడున్నాడు? మనకి కుంభరాశిలో ఉన్నాడు. అయితే తులారాశి వాళ్ళకి శని యొక్క భావం ఏంటి అంటే చతుర్థ పంచమాధిపతి. అంటే చతుర్థ భావానికి, పంచమ భావానికి శని అధిపతి, మకర కుంభరాశులకి. సో మరి పంచమ భావంలో ఎవరున్నారు? వీళ్ళకి ఈ యొక్క మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి శని రాహుతో కలవడం. చతుర్థ భావాధిపతి ఎవరు? మకర రాశి అధిపతి కూడా శని. సో కాబట్టి చతుర్థ పంచమాధిపతి, ముఖ్యంగా వీళ్ళకి ఈ చతుర్థ పంచమాధిపతి ఈ 137 రోజులు వక్రగమనంలో తులారాశి వాళ్ళకి ఏ ఏ ఏరియాల్లో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది, ఎటువంటి ఫలితాలకి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఎటువంటి వాళ్ళకి అనుకూలంగా రావచ్చు, ప్రతికూలంగా మారచ్చు అన్నది నిర్దిష్టమైనటువంటి పాయింట్స్ ఇలా ఉన్నాయి క్లియర్గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ బ్యాలెన్స్. ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్లో బ్యాలెన్స్ చేసుకోవడం ఒకటి. రెండోది పంచమ భావానికి సంబంధించి కూడా, పంచమ భావం అంటే మనకి గోచార రీత్యా చూస్తే కనుక తులారాశి వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్, ఐడెంటిటీ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ యువర్ రిలేషన్ అండ్ ప్రాపర్టీస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మదర్ ఎండ్. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి భాగస్వామికి సంబంధించినవి గతంలో, ముఖ్యంగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ అవ్వడం, లేదా పెళ్ళి అయిన తర్వాత చాలా తక్కువ టైంలో మిస్అండర్స్టాండింగ్స్తోని విడిపోవడం, కోర్టు కచేరీలు, విడాకుల దాకా వెళ్ళడం, ఇటువంటి వాటికి సంబంధించిన ఏరియాల్లోనే వీళ్ళకి 137 రోజులు ఒక కాంటంప్లేషన్ జరుగుతుంది ఈ ఏరియాస్లో. అయితే వీళ్ళకి ప్రస్తుతం గోచార రీత్యా వీళ్ళకి లాభస్థానంలో కేతు ఉంటాడు, దశమ భావంలో వాళ్ళకి గురుగ్రహం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల ఫలితాలు, ఒక పక్కన బ్రైటర్ సైడ్ ఉంటే ఈక్వల్లీ డార్కర్ సైడ్ కూడా కనిపిస్తుంది వీళ్ళకి. ఎలా అంటే మనకి రాహు ఈ భౌతిక సుఖ సంతోషాలను ఇచ్చేటువంటి గ్రహము, శని గ్రహముతోని ఎప్పుడైతే వక్రగమనంలో ఉంటాడో శని యొక్క లక్షణాలని కూడా ముఖ్యంగా తులారాశి వాళ్ళు తెలుసుకోవాలి. శని తులారాశిలో ఉచ్చస్థానాన్ని ఎంచుకున్నాడు. ఉచ్చస్థానాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? శుక్రుడు అధిపతి తులారాశికి. మరి శని యొక్క లక్షణాలు ఏంటి? శని కాలానికి, క్రమశిక్షణకి, కర్మలకి, ప్లస్ ఇంకోటి సింప్లిసిటీ, వీటన్నిటికి కూడా శని అధిపతి. మరి అలాంటి వాడు ఎందుకు తులారాశిని ఎందుకు ఉచ్చస్థానం ఎంచుకున్నాడు? ద్వాదశ రాశుల్లో, అన్ని రాశుల్లో కుటుంబం కోసం, సమాజం కోసం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలైనా ఇచ్చేటువంటి ఒక రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి. మరి శని ఎందుకు ఉచ్చస్థానం అక్కడ ఎంచుకున్నాడు? ఎందుకంటే శని కూడా ఒక సర్వీస్, సాక్రిఫైస్ కూడా శనే. మనం చాలామందిని చూస్తుంటాం, వాళ్ళు సర్వస్వం కూడా కుటుంబం కోసమో, వ్యక్తుల కోసమో, స్నేహితుల కోసమో ధారపోస్తారు వాళ్ళ జీవితాన్ని. వాళ్ళు ఎండిపోయి కూడా ఎదురు వాళ్ళకి జీవితాన్ని ఇస్తారు. వాళ్ళు కొవ్వొత్తిలా కరిగిపోయిన వాళ్ళు. ఆ లక్షణాలు డిఫాల్ట్ శనికి ఉంటాయి. కాబట్టి అలాంటి లక్షణాలు, అలాంటి భావోద్వేగాలు ఉన్నటువంటి ప్లేస్లో, డొమైన్లో ఉండాలి అంటే అది తులారాశి. కాబట్టి శనికి ఉన్నటువంటి గొప్ప సంస్కారం ఏదైతే ఉందో, ఏమి చేసినా కానీ ఆ క్రెడిట్ తను తీసుకోడు, అది సమాజానికి పనిచేస్తాడు, కుటుంబం కోసం పనిచేస్తాడు. అన్ని రకాల భావోద్వేగాల్ని, అన్ని రకాల అంశాలన్నీ కూడా క్రోడీకరించి దానికి ఒక బలమైన నిర్దిష్టమైనటువంటి ఒక భావాన్ని క్రియేట్ చేసి అది అక్కడ ఉన్నటువంటి సమాజానికి లేదా వ్యక్తులకు అనుగుణంగా పనికొచ్చేలాగా చేసేటువంటి నిబద్ధత, సహనం ఉన్నటువంటి గ్రహము శని గ్రహం. అందుకే తులారాశిని ఎంచుకున్నాడు. తులారాశి అంటేనే మీరు చూడండి సెల్ఫ్ సాక్రిఫైజింగ్ రాశి. అది ఒక రకంగా చెప్పాలంటే సమాజం కోసం ఏర్పడినటువంటిది, లేదా వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కోసం ఏర్పడినటువంటి రాశి అది. మరి వీళ్ళకి ఎందుకు కుటుంబ స్థానంలో వీళ్ళకి తృతీయ భావం అయినటువంటి గురువు, షష్టమ భావం అయినటువంటి గురువు, వీళ్ళ జాతకంలో గోచార ఫల రీత్యా చూసుకుంటే ఇప్పుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి జూన్ 2 నుంచి ఆల్మోస్ట్ ఈ 31 అక్టోబర్ వరకు సంచారం కర్కాటక రాశిలో ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి అంటే, ఒకవేళ వీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, లేదా ఇక్కడ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు,
ఏదైతే వాళ్ళ జన్మస్థలం ఉంటుందో ఆ జన్మస్థలం నుంచి దూరంకి వెళ్ళి కొంతకాలంగా వాళ్ళు అక్కడ ఉద్యోగం వ్యాపారాలు చేసి మళ్ళీ వాళ్ళ జన్మస్థానాలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ తిరోగమనంలో ఉన్న వాళ్ళకి మంచి ప్లేస్. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం, యూరోప్లో ఉన్నాం, లేదా ఫలానా దేశంలో ఉన్నాం, అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకున్న వాళ్ళు చాలామంది కూడా ఇప్పుడు మళ్ళీ అభిప్రాయాలు మార్చుకొని వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే మీరు గతంలో చేసినటువంటి పనులు, ఆ పని వెనుకున్న ప్రణాళిక, కార్యాచరణ, మీకైతే విజన్ ఉంటుందో దాన్ని గనుక మీరు సవరించుకునేటువంటి టైం ఒకవేళ మీరు గతంలో గనుక స్పెండ్ చేయకపోతే ఆ సవరణ టైమే ఇప్పుడు మీకు ఇస్తాడు ఇప్పుడు తిరోగమనంలో. సో ఇప్పుడు మీరు కుటుంబాంశాలు కూడా చూసుకోండి ఒకటి. అంటే తల్లిదండ్రులతోని విభేదాలు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా మాతృస్థానం, ఈ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, తల్లి కోసం కూడా వీళ్ళు కొంత శ్రమించి ఈ 137 రోజులు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయాల్సినటువంటి సమయం కూడా తులారాశి వాళ్ళకి ఇదే. చాలామంది మనం విదేశాలకు వెళ్ళిపోవాలనో, అక్కడికి పలానా చోట ఉద్యోగం వచ్చిందనో, లేకపోతే పలానా చోటుకి వెళ్తే ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ నుంచి మూవ్ అయితే ప్రమోషన్ వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ముఖ్యంగా తల్లి బాధ్యతలు, కుటుంబ బాధ్యతల వల్ల కూడా వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి టైం ఇది మాత్రం వీళ్ళకి ప్రతికూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఇప్పుడు ఏదైతే కాలాన్ని వెచ్చిస్తున్నారో, మీరు ఏదైతే శ్రమని, మీ నిజాయితీని, మీలో ఉన్నటువంటి సాక్రిఫైసింగ్ టెండెన్సీ ఏదవుతుందో అది మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా ఈ వక్రగమనంలోనే ఎండింగ్ టైంలో ఉంటుంది. అంటే లాస్ట్ మంత్ అని చెప్పచ్చు ఆల్మోస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం లవ్ అండ్ ఎఫెక్షన్, ఎవరైతే ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు లేదా కుటుంబంలో వాళ్ళకి నచ్చని పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, అది ఇంటర్ రిలీజన్ కావచ్చు ఆర్ ఇంటర్ రీజన్ కూడా కావచ్చు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టైంలో వీళ్ళు సహనంతోని కాస్త కన్విన్సింగ్ ఉండాలి తప్ప అగ్రెసివ్ ఉండకూడదు. ఎందుకంటే తులారాశికి అధిపతి ఎవరు? శుక్రుడు చాలా యాంగ్విష్నెస్ ఉన్నవాడు, అంటే ఆవేశపరుడు శుక్రుడు. శుక్రగ్రహం యొక్క లక్షణం కూడా ఏంటంటే, శుక్రగ్రహంలో అన్నీ కూడా మీకు వాల్కనోస్ ఉంటాయి, అగ్నిగుండాలు లాంటివి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ప్రేమ భావానికి సంబంధించినవి, ఒకవేళ ప్రేమించుకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళి అడ్వెంచరస్గా వెళ్ళాలనుకుంటే మాత్రం వీళ్ళు తర్వాత గమనించాల్సిన విషయం ఏంటంటే, తులారాశి వాళ్ళు 110% వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేది ఫ్యామిలీకే. వాళ్ళ అన్నదమ్ములు, అక్కజెల్లెల కోసం వాళ్ళు ఎంతైనా సాక్రిఫైస్ చేస్తారు. అలాంటిది కేవలం ఒక ప్రేమ విషయంలో వాళ్ళ విభేదం ఉంది, లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, లేదా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు అనుకున్నప్పుడు మీరు అడ్వెంచర్ మాత్రం చేయకండి. ఆ గ్రౌండ్ రియాలిటీస్లో మూలాల్లో ఉండండి. లేదు అనుకుంటే దీర్ఘకాలంలో, అంటే ఇంకా కొంచెం కమింగ్ అప్ టైంలో మీరు కుటుంబ సభ్యులకి దూరమై మీరు మానసికంగా, భావోద్వేగాల పరంగా ప్రశాంతంగా ఉండలేరు. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఇస్ గురువు యొక్క విషయాన్ని కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ తిరోగమనంలో ఉన్న శనితో పాటు గురుగ్రహం గురించి కూడా మాట్లాడాలి. ప్రమోషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. మీరు ఎక్కడైనా మీరు ఇంతకాలంగా పనిచేశారు, నాకు ప్రమోషన్ రాలేదు కాదు కదా, మీకు డబుల్ ప్రమోషన్ రావడమో, లేకపోతే ఇక్కడి నుంచి మీరు ఆన్ సైట్కి వెళ్ళడము, లేకపోతే ఇంకా ఏదైనా విషయంలో మీకు లోన్స్, బ్యాంక్ లోన్స్ కావచ్చు, లేదా మీరు ఒకవేళ మీ ఇంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, దానికి లోన్స్ రాలేదు, గతంలో ట్రై చేశారు, లోన్స్ ఆగిపోయినాయి. సో అలాంటివి అన్నిటి కూడా ఇప్పుడు ఈజ్ రైట్ టైం. ఇది తిరోగమనంలో ఉన్నాడు శని కాబట్టి మనకి చెడు జరుగుతుంది, అబ్సల్యూట్లీ రాంగ్. అది తిరోగమనం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ ద ఇంట్రాస్పెక్షన్. మీరు ఎక్కడ మూలాల్లో తప్పు చేశారు, ఆ తప్పుల్ని సవరించేటువంటి టైమే ఇది. కానీ మీ జాతకరీత్యా మీకు దశమ భావంలో కూడా మీకు గురుగ్రహం ఉంటాడు, బృహస్పతి ఉంటాడు. కాబట్టి ఎనీ ప్రొఫెషనల్ జాబ్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కెరియర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సూపర్ ఉంటుంది మీకు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మీకు ప్రమోషన్ రాలేదనో, లేకపోతే ఆల్రెడీ ప్రమోషన్ నాకంటే తక్కువ స్థాయి వాళ్ళకి ఇచ్చారనో, లేకపోతే కొంచెం డిస్క్రిమినేషన్ జరుగుతుంది నా ఆర్గనైజేషన్లో, లేదా నేను పనిచేస్తున్న కంపెనీస్లో అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఈ 137 days వెయిట్ చేసి చూడండి. మీరు ఊహించినటువంటి ఫలితాలు మీకు వస్తాయి వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ అండ్ ప్రొఫెషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి వీళ్ళకి? ఈ 137 daysలో వీళ్ళు అప్పు తీసుకొచ్చి లేదా ప్రైవేట్ ఫైనాన్సెస్ తీసుకొచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఫ్రెండ్స్, మీరు అనుకున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు మీరు ఏదైతే ఫ్రెండ్స్ అనుకున్నారో, వాళ్ళ కోసం రిస్క్ తీసుకున్నారో, మీరు వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు డబ్బులు సహాయం చేశారు, వాళ్ళందరూ ఇప్పుడు మీకు శ్రోత పాత్ర వహిస్తారు. సో మీరు లాభస్థానాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే స్నేహితులు, మీరు బాగా బలంగా నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం కావచ్చు, లేదా ఇవ్వాల్సిన ఉద్దేశం లేకపోవడం కావచ్చు, ఏదో ఒక కారణం గల మీ ప్రపోజల్ రిజెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. దాన్ని కూడా మీరు తీవ్రంగా మనస్తాపం కింద తీసుకోవద్దు, దాని ఒక రియాలిటీ కింద తీసుకోండి. ఒక రకంగా మీరు కూడా ఆ లక్షణాలు పెంచుకోండి. రేపు మీరు ఒకవేళ ఎవరైనా 100 రూపాయలు అడిగితే మీరు ఒక 20 రూపాయలు ఇవ్వండి, లేదా 30 రూపాయలు ఇవ్వండి. కారణం ఏంటంటే
ఆర్థికంగా మీరు ఏవైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేసేటప్పుడు మీరు మీ యొక్క మనసు నుంచి మీ హృదయం నుంచి ఆలోచించేటప్పుడు ఎదుటి వ్యక్తులు కూడా అలా ఉండాలని కోరుకునే టైం ఒకవేళ అయితే ఈ 137 రోజులు మాత్రం దానికి కొంచెం ప్రతికూలంగా కొన్ని వాస్తవాలను చూపిస్తుంది. శని మీకు ఏం చెప్తారంటే నేను మీకు రియాలిటీ చూపిస్తున్నాను, సంస్కరించడానికి ట్రై చేస్తున్నాను, మీరు సంస్కరింపబడండి అని చెప్తాడు తిరోగమనంలో తప్ప ఆ సంస్కరణ టైంలో కూడా నేను నా ఇండివిజువాలిటీస్ని, నా పర్సనల్ రొటీన్ లైఫ్ని, పర్సనల్ ఎమోషన్స్ని కూడా తీసుకొచ్చి అక్కడ నేను పోర్ట్రే చేస్తానంటే అది నెక్స్ట్ ఇంపెండింగ్ టైంకి కూడా అది ఒక కియాటిక్ కాన్సిక్వెన్సెస్ క్రియేట్ చేస్తుంది మీకు. సో తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ 137 రోజులు తిరోగమనం శనిలో అన్ని మంచిగా జరుగుతాయి. ఒక 2 విషయాలు మాత్రం నేను క్లియర్గా చెప్పాను. ఆ 2 ఏరియాలో మీరు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని ఏరియాస్లో మాత్రం మీకు అనుకూలమైనటువంటి దశ, అనుకూలమైనటువంటి టైమే మీకు ఈ శని తిరోగమనం యొక్క ఫలితాలు. మీకు డిసప్పాయింట్మెంట్ లేకుండా మంచిగా ప్లెజరబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంఫర్టబుల్ రిజల్ట్స్ ఉంటాయి మీకు. తొందరపడి మాత్రం స్నేహితుల్ని బ్లేమ్ చేయకండి, స్నేహితుల నుంచి ఎక్కువ లాభాలు ఎక్స్పెక్ట్ చేయకండి, స్నేహితుల నుంచి ఎక్కువ సలహాలు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సంస్కరణ టైం ఏదైతే ఉందో శనిది, దాన్ని విని ఫాలో అయ్యి అర్థం చేసుకొని ముందుకెళ్ళండి.